ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. దేవునికే సమస్తమైన మహిమ కలుగును గాక. మరి ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుడు మెండైన దీవెనలతో, మేళ్లతో, ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. చాలా సందర్భాలలో నిజమైన క్రైస్తత్వాన్ని గురించి ఘనముగా ప్రకటించాలి అన్న, క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాలి అన్న, ఒక వ్యక్తి పట్ల దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నెరవేర్చబడాలి అన్న, ఒక వ్యక్తి దేవుని చేత నేర్పించబడినటువంటి వ్యక్తిగా మార్చబడాలి అన్న, అతి ప్రాముఖ్యంగా శ్రమల అనేటువంటి కొలిమిలో ఎప్పుడైతే మనం వేయబడతామో అందులో నుంచే అద్భుతమైన గొప్ప దేవుని యొక్క పాఠాలను నేర్చుకునేటువంటి వారం అవుతాం. ప్రియమైన బిడ్డలారా, ఒక చిన్న మాట నేను చెప్తాను. ఈ లోకంలో మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. అది మన జీవితంలో బ్రతుకు తెరువు కొరకు నేర్చుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఒక భాగం. రెండో మాట ఏంటి తెలుసా అంటే, నీ జీవితంలో ఒక అద్భుతమైన మంచి చక్కటి జీవితము, దేవుడికి ఇష్టకరమైన జీవితము నువ్వు జీవించాలి అంటే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అనుగ్రహించేటువంటి శ్రమల కొలిమిలో నువ్వు ఎప్పుడైతే వేయబడతావో, ఆ కొలిమిలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి పొందుకునే అద్భుతమైన పాఠాలు నువ్వు ఎప్పుడైతే అనుభవించేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావో, అప్పటి నుంచి నీ జీవితము ఒక ప్రత్యేకించబడిన జీవితంగా మార్చబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, అయితే దేవుడు వాక్యం ద్వారా మనం పొందుకునేటువంటి మరి అద్భుతమైన దీవెనలు ఎన్నో. మరి దేవుడు ఈరోజు మనకు ఇచ్చేటువంటి మాట, దేవుడు మనకు పెట్టేటువంటి శ్రమలలో నుంచి ఎన్నో మేలులు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, 119వ కీర్తన 71వ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను నీ కట్టడములు నేర్చుకున్నట్లుగా శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఈ మాట చూడండి. శ్రమ రాకపోతే మనం దేవుడి వాక్యానుసారంగా ఎప్పుడూ జీవించలేమండి. శ్రమలో మనము ఎంత ప్రభువుకు దూరం అవుతామో, ఎన్ని గాయాలు అవుతాయో, జీవితంలో మళ్ళీ ఆ తప్పుడు మార్గాలు, లేదా తప్పుడు ఆలోచనలు, లేకపోతే దేవునికి విరోధమైన క్రియలు మనము చేయకుండా ఉండాలి అంటే ఇక్కడ రెండో అద్భుతమైన మాట కూడా ఉంది. ఒకటి, ఈ లోక సంబంధమైన చెడు క్రియల నుంచి దూరము కావడం ఒకటైతే, అద్భుతం ఏంటి అంటే దేవుడి వాక్యానుసారంగా నీ జీవిత కాలం అంతా నువ్వు బ్రతికేది నేర్చుకోవాలి అన్న కూడా. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయన. అంటే శ్రమలో నేను నేర్చుకుంటావు. అమ్మ చెప్పిన వినవు, నాన్న చెప్పిన వినవు, ఎవరు చెప్పిన వినవు. కానీ దేవుడు నీకు శ్రమకు అప్పగించినప్పుడు ఆ శ్రమలో నువ్వు నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటి అంటే అది నీకు ఎంతో మేలును అనుగ్రహింపజేస్తాయి. ప్రియమైన బిడ్డలారా, తిరిగి మళ్ళీ నీ జీవితాన్ని పాడు చేసుకునేదానికి వీలు లేకుండా, పాడు చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ అనుభవాన్ని నువ్వు తాకినప్పుడు, అప్పుడు ఈ లోకంలో వాటికి దూరం అవుతూ దేవుడికి దగ్గరవుతూ నీ బ్రతుకు ఒక చక్కటి మంచి అద్భుతమైన బ్రతుకుగా మార్చబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకే కీర్తనకారుడు అన్నాడు ఈ మాట, నేను నీ కట్టడములు నేర్చుకున్నట్లుగా. అంటే ఏ విధంగా నేను జీవించాలనో, ఏ విధంగా దేవుడు వాక్యానుసారంగా నడవాలనో, ఏ విధంగా నా బ్రతుకు యేసుతో నడవాలనో అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అన్నాడు మాట, నేను నీ కట్టడములు నేర్చుకున్నట్లుగా శ్రమ పొంది ఉండట నాకు మేలాయన. శ్రమ అనుభవాలంట మేలుగు దేవుడు అనుగ్రహించాడని కీర్తనకారుడు చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, ఏంటి ఈ మాట అంటే 119వ కీర్తన 67 కూడా మనము ఒక మాటను జ్ఞాపకం చేసుకుందామండి. శ్రమల కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. ఏంటి ఇక్కడ ఒక వ్యక్తి తన జీవితంలో వాక్యానుసారమైన జీవితము జీవించి ఘనతకు పాత్రుడిగా మార్చబడాలి అంటే తన జీవితము చక్కటి
జీవితంగా ఉండాలి అంటే నిజంగా వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, శ్రమ వచ్చినప్పుడే జరుగుతుందండి. శ్రమ రాకపోతే కన్నా దేవుని వాక్యం చెప్తుంది కదా, శ్రమలు కలగకొని నేను త్రోవ విడిచి తిని. అంటే దేవుడికి ఇష్టమైన జీవితం జీవించకుండా మనం ముందుకు సాగిపోతూ ఉంటాం మనకి ఇష్టమైన రీతిలో. అయితే ఎప్పుడైతే శ్రమ మనకు వచ్చిందో రెండో అద్భుతం ఏంటి తెలుసా? దేవుడి కట్టడములను మన జీవితంలో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఈ లోకములో దేవుడి కట్టడములను విడిచిపెట్టినప్పుడు పొందుకునేటువంటి గాయాలు మనకు ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తాయి. అప్పుడు వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు తీర్మానం తీసుకున్న వ్యక్తిగా నువ్వు మార్చబడతావండి. శ్రమ ఇప్పుడు మేలుకా కీడుగా అంటే అద్భుతమైన మేలుకే. ఒక భయంకరమైన శ్రమ నిన్ను చక్కటి వేలకి తీసుకొచ్చి నిలబెట్టిందండి. అంటే నీ జీవితము ప్రతిదినము యేసుక్రీస్తు యొక్క అద్దములో చూచుకున్నట్లుగా, నేను దేవునికి విరోధంగా జీవిస్తే నా జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులు అనుభవించాలో, అవి నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, వ్యతిరేకతలు కావచ్చు, చెడ్డ పేరు కావచ్చు, వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, ఇక నేను చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఎన్నెన్నో ఎన్నెన్నో ఎన్నో 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 చేదైన అనుభవాలు. అయితే అటువంటి జీవితం నువ్వు జీవించకుండా ఉండాలి అంటే నీ జీవితంలో శ్రమలు దేవుడు ముందుగానే పెట్టాడండి. అప్పుడే నీకు బుద్ధి వస్తుంది, అప్పుడే నీకు తెలివి వస్తుంది, అప్పుడే నీకు జ్ఞానం వస్తుంది, అప్పుడే నీకు పాపం అంటే భయం పడుతుంది. అప్పుడే నీ జీవితాన్ని నువ్వు ఏం చేసుకుంటావు అంటే చక్కగా ఒక మంచి జీవితాన్ని జీవించడానికి ప్రారంభిస్తావు. ప్రియమైన బిడ్డలారా, అదే దేవుని వాక్యం చెప్తుంది. వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు సెటిల్డ్ కావాలి అంటే కూడా నీ జీవితంలోకి మొదట శ్రమలను దేవుడు అనుమతిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే రెండవ అద్భుతమైన మాట నేను మీతో పంచుకుంటానండి. ఏంటి? ఈ శ్రమలలో ఏ విధంగా ఉంటాయి, దాని తర్వాత పొందుకో దీవెనలు ఏ విధంగా ఉంటాయి, దేవుడు ఏ విధంగా చూస్తాడనేది కూడా నేను మీతో పంచుకుంటాను. పిల్లరా, యోబు గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు 6:2, నా దుఃఖము చక్కగా తూచబడునుగాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక. ఆమేన్ చెప్దామా? ఈ మాటలు బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుని ఎడబాస్తావో నీ జీవితంలో ఎదురయ్యే భయంకరమైన దుఃఖము దేవుని వాక్యం చెప్తుంది. బిడ్డలారా చూడండి, చక్కగా తూచబడునుగాక అంటే నీ జీవిత కాలం అంతా కూడా నీ జీవితంలో ప్రాముఖ్యమైన దినాలు ఏమన్నా ఉన్నాయంటే దుఃఖ దినాలు. ఎన్ని భయంకరమైన విపత్తులతో నువ్వు జీవిస్తున్నావో ఆ దుఃఖ దినాలు నిజంగా నీ జీవితంలో మరిచిపోయిన మరుపురాని దినాలండి. అవే శ్రమ దినాలు, అవే చీకటి దినాలు, అవే దుఃఖ దినాలు. అవి దేవుడు నీకు ఎందుకు అనుగ్రహించాడంటే అద్భుతమైన పాఠాలు నేర్చుకుందానికి. నిజంగా అప్పుడే నీవు దేవునితో ఒక అద్భుతమైన కనెక్ట్ కలిగి ఉంటావు. ప్రియలారా, ఆ శ్రమ అనుభవాల్లోనే నిజంగా దేవునితో అంటుకట్టబడి దేవునికి నిజంగా నువ్వు ఎంత దగ్గర అవుతావు అంటే ఊహించనంత దగ్గరగా నువ్వు అవుతావండి. కానీ ఆత్మీయంగా ఈ యొక్క లోతైన దైవిక శక్తిని గ్రహించే వాళ్ళు తక్కువ మంది అవుతారు. దేవునిలో బలమైనటువంటి కృప పొందుకున్నవారు ఎంత మాత్రము కూడా శ్రమ అనుభవాలను వద్దు అనుకోరండి. ఆ శ్రమ అనుభవాలలో వాళ్ళు దేవునితో కూడా నడిచేటువంటి వారై ఉంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, అందుకే ఒక క్రైస్తవ జీవితంలో గమనించండి, క్రైస్తవురాలుగా మార్చబడిన తర్వాత తమ వ్యక్తిగత జీవితంలో ఒక అద్భుతమైన మాట ప్రభు చెప్పాడండి. ఏంటి ఆ మాట? నువ్వు క్రైస్తవురాలివి అయినందుకు శ్రమ అనుభవించుట మేలాయును అని రాయబడింది. ఆ పేరును బట్టే శ్రమలను సహించే వారిగా ఉంటామండి. ఇందులో చాలా 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 గొప్ప దీవెనలు ఉన్నాయి, గొప్ప మేలు ఉన్నాయి, గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక ఛాలెంజింగ్తో జీవితం అంటే యేసు ప్రభుతో ఎంతమంది ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితం జీవించగలరు అనేది తేల్చేది, లేకపోతే నిరూపణ జరిగేది క్రైస్తవ జీవితంలో శ్రమలతోనే ప్రారంభమవుతుందండి. శ్రమలతోనే ప్రారంభమవుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఆ శ్రమలలోనే
నిజముగా ఒరిజినాలిటీతో కూడినటువంటి క్రైస్తవులు పుట్టుకొస్తారు, చరిత్రను సృష్టించే వారిగా ఉంటారండి. అయితే అద్భుతం ఏంటంటే ఈ యోబు గ్రంథం 6:2లో నా దుఃఖము చక్కగా తూచబడునుగాక, దాన్ని సరిచూచుడికి నాకు వచ్చిన ఆపద త్రాసులో నిజంగా పెట్టబడునుగాక. అంటే ఏంటి? దేవుడు నీ దుఃఖాన్ని కూడా తూస్తాడంటే తూస్తాడు. ప్రియమైన బిడ్డలారా, నిజంగా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎంతైతే నీ శ్రమలను అనుభవించగలుగుతావో అంతే ఇస్తాడు, కానీ అంతకు మించి ఇవ్వడండి. అద్భుతం చెప్పమంటావా? నువ్వు ఎంతగా దుఃఖాన్ని అనుభవిస్తావో, ఎంతగా శ్రమలను అనుభవిస్తావో, ఎంతగా బాధలను అనుభవిస్తావో దానికి ప్రతిఫలంగా అంతగా దేవునికి దగ్గర అవుతావు. రెండోది, అంతగా దేవుని సన్నిధిలో ద్వారములు తెరవబడి దేవుడు వాడుకునే పాత్రగా నువ్వు మార్చబడతావు. అంతేకాదు కానీ నీవు ఆ శ్రమ అనుభవాలలో దేవుని సన్నిధిలో మొరపెట్టిన జీవితము లేకపోతే అనుభవాలు అనేకులకి పాఠాలు నేర్పిస్తుంటే ప్రియమైన బిడ్డారా, అందుకే మన వ్యక్తిగత జీవితంలో గమనించాలి. శ్రమలో దేవుడు సిరులను దాచిపెట్టాడండి, శ్రమలో దేవుడు మాధుర్యాన్ని దాచిపెట్టాడండి. శ్రమ అనుభవాలు గుండా నువ్వు వెళ్తున్నావు అంటే, నువ్వు అగ్ని లాంటి పరీక్షలు గుండా అడుగులు వెళ్తున్నావు అంటే నీ భక్తికి ఒక పరీక్ష. రెండో చెప్పమంటారు ప్రియమైన బిడ్డారా, నీలో దేవుడికి విరోధమైన మాలిన్యము ఏదైనా ఉన్నదా, అది ఎప్పుడు కాల్చబడుతుంది అంటే, ఎప్పుడు దేవుడు దాంట్లో నుంచి దాన్ని తొలగిస్తాడు అంటే శ్రమలలోనే. మనము వాస్తవానికి చాలా సందర్భాలలో ఎగ్జాక్ట్లీ మనం కరెక్ట్గానే ఉంటాంలే, మనకి ఏ ప్రాబ్లం లేదు, ఏ పొరపాటు లేదు, ఏ తప్పిదం లేదు అనుకుంటూ ఉంటాం. కానీ అనుకోకుండా కొన్ని శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మరి ఎందుకు ఈ శ్రమలు అంటే, నీ దృష్టికి నువ్వు కరెక్టే, కానీ దేవుని దృష్టి కరెక్ట్ కాదు. నిజంగా చెప్పంటారు, వింతైన శ్రమలు వస్తాయండి క్రైస్తవులకు. దేవుని తప్ప ఆ దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా ఎవరికి మొదటి స్థానం ఇచ్చినా కూడా ఆ వ్యక్తి జీవితంలో ఒక వింతైన శ్రమ అనుభవిస్తాడు. ఎందుకంటే ఆయన మొదటి స్థానం ఇస్తే మన జీవితం అద్భుతమైన రీతిలో ఉంటుంది. అందుకే లోకంలో అందరూ మనుషులే, కానీ క్రీస్తు ప్రేమను చూపించాలా, క్రీస్తు మనసు కలిగి ప్రేమించాలి. కానీ మొదటి ప్రేమ మటుకు దేవుడే 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 దేవుడే. ఆ దేవుడికి మొదటి ప్రేమ ఇవ్వకుండా ప్రపంచంలో ఏ వ్యక్తికి నువ్వు మొదటి ప్రేమ ఇచ్చినా కూడా జీవితంలో భయంకరమైన పరిస్థితులు గుండా అంటే శ్రమల గుండా వెళ్ళాల్సింది వస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకే నీ వ్యక్తిగత జీవితంలో గమనించుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట, దేవుని కంటే ఇంకెక్కువ ఎవరిని ప్రేమించొద్దండి. దేవుడి తర్వాతనే. ఒకవేళ దేవుని కంటే ఎక్కువగా ఏ మనిషిని నువ్వు ప్రేమించినా, ఏ సేవకుని నువ్వు ప్రేమించినా, ఏ ప్రవక్తను నువ్వు ప్రేమించినా, ఈ లోకంలో ఎవరిని నువ్వు ప్రేమించినా నువ్వు దేవునితో ఉన్న అద్భుతమైన కనెక్ట్ను సంపూర్ణంగా పొందుకునేటువంటి వ్యక్తివి కాదండి. ఒకరోజు ఆ బంధము కరెక్ట్ లేనప్పుడు నీ హృదయం బ్రద్దలైపోయేంత బాధ నీకు కలుగుతుందండి. అదే నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమించడం మొదలు పెడతావో అంతగా దేవుడు నీతో సహవాసం చేయడం మొదలు పెడతాడు. నిన్ను చెయ్యి పట్టుకుని నడిపించేటువంటి వ్యక్తిగా మార్చుతాడు ప్రియమైన బిడ్డలారా. అప్పుడే నువ్వు గొప్ప స్టామినా కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. తెలుసా, అనేక మంది ఈ ప్రేమ విషయాల్లో కృంగిపోతూ ఉంటారు, కృషించిపోతూ ఉంటారు, నిజంగా దిగులు చెందుతూ ఉంటారు, దేవునికి దూరం అవుతూ ఉంటారు. నిజంగా వాళ్ళు కోరుకున్న ప్రేమ లాంటి ప్రేమ దొరకకపోతే వారు ఏమైనా ఒకటికు నిజంగా బరితెగిస్తూ ఉంటారు. అది కాదండి, దేవుని ప్రేమించాలి. దేవుని తర్వాత ఏ వ్యక్తినైనా ప్రభువుని బట్టి ప్రేమించాలి. ప్రియమైన అది చాలా ప్రాముఖ్యమైనది, అది చాలా క్రైస్తవ జీవితంలో ఘనమైనది. ఈ ప్రేమ నిజంగా చాలా మందికి కొంత దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత తొలి దినాల్లో ఇది నిజంగా అర్థం కాక ఈ ప్రేమను కోల్పోతూ ఉంటారు. ప్రియమైన ఇది చాలా జాగ్రత్తగా మనము గమనించాలండి. ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, చూడండి ప్రియమైన బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనకు తెలియదు కానీ దేవుడి ప్రణాళిక మన మీదకి దిగి వస్తూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, నేను చాలామందిని చూశాను, కృంగిపోయే వాళ్ళను, కుమిలిపోయే వాళ్ళను, దిగులు చెందేవారును, నిజంగా వేదనకు గురయ్యేవారు నేను చాలామంది చూసినప్పుడు నేను వారిని ఓదారుస్తున్నానండి. ఎప్పుడైతే వాళ్ళు ఎందుకో ఆ స్థితిని ప్రభు వారికి ఇచ్చాడు అంటే కొన్ని అద్భుతమైన పాఠాలు నేర్పించడానికే. ఈ శిక్ష అనేది దేవుడే అనేక మంది ప్రజలకు ఇస్తాడండి. ఎందుకు ఇస్తాడంటే తమకిష్టమైన జీవితంలో వారు జీవించాలని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఇది
వాక్యానుసారంగా మన జీవితంలో మనం గుర్తెరిగిన వారమైతే ప్రతి శ్రమలోనూ దేవునికి మనం దగ్గర అవుతూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, చూడండి ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకడు తన కుమారుని ఎట్లా శిక్షించునో అట్లే నీ దేవుడని యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లుగా నీ దేవుడని యెహోవా ఆజ్ఞలు గైకొనవలెను. ఏంటి మాటలోని అద్భుతమైన మాటలు ఏంటి నిన్ను కలగజేసిన దేవునికి ఒక కోరిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆయన నిన్ను డిజైనింగ్ చేసి తయారు చేసి నిన్ను సృష్టించి తన ఆత్మను నీలో ఊదినటువంటి దేవుడు, నిజంగా నిన్ను జీవింపజేసిన దేవునికి ఒక ఆలోచన ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా దేవునికి విరోధంగా నువ్వు భూమి మీద జీవిస్తున్నావు అంటే నీ జీవితంలో గమనించండి ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది ఆయనే నిన్ను శిక్షిస్తాడంట. ఎందుకు ఆ శిక్ష అంటే దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, మరొకసారి ఈ మాట చదువుతాను. ఒకడు తన కుమారుని ఎట్లా అట్లే ఒకరు తన కుమారుని ఎట్లా శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడు నువ్వు తెలుసుకొని. చూడండి, నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడు నువ్వు తెలుసుకొని అని రాయబడింది. ఇక్కడ చాలామంది ఇది తెలుసుకోరండి, చాలామంది ఇది తెలుసుకోరు. నాకు ఎందుకు వచ్చింది శిక్ష, నన్ను ఎందుకు ఇలా, నేను పుట్టికుంటే బాగుందే అని మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. నిజంగా నా వ్యక్తిగత జీవితంలో కూడా యేసుక్రీస్తుని ఎరగక తలకు నాకు ఇష్టమైన జీవితం జీవించి కొన్ని శ్రమలను కొని తెచ్చుకున్నాను ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుని తెలుసుకున్న తర్వాత యేసుక్రీస్తులో వచ్చిన శ్రమలు ఎన్ని వచ్చినా కూడా అవి నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాయి, కానీ నన్ను ఎప్పుడు కూడా దీన స్థితికి తీసుకురాలేదండి. కానీ దేవుని ఎరగక ముందు నాకు ఇష్టమైన జీవితం జీవించినప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాను. అవి నాకు ఘనహీనతను తీసుకొచ్చి పెట్టాయి, ఘనతని తీసుకొచ్చి పెట్టేదండి. ఇక్కడ గమనించవలసినటువంటి 2 మాటలు ఉన్నాయి. మొట్టమొదటి మాట ఏం తెలుసా, కొన్ని శ్రమలు నీకు ఇష్టమైన జీవితం జీవించి కొని తెచ్చుకుంటావు. అలా నువ్వు ఉండకూడదని దేవుడి ఉద్దేశం. సో నేను కూడా అలాంటి జీవితం జీవిస్తున్నప్పుడు అనేకుల చేత గద్దించబడ్డాను, తృణీకరించబడ్డాను, హేళన చేయబడ్డాను, దూషించబడ్డాను, చెడ్డ పేరు తెచ్చుకున్నాను. నిజంగా నా జీవితం మీద నాకే విరక్తి కలిగేంత స్థితికి వెళ్ళానండి. కానీ నా జీవితం మీద నాకు విరక్తి కలిగి దేవుడా, నేను కూడా అడిగాను, నన్ను ఎందుకు పుట్టించావు అని అడిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ దేవాది దేవుడి యొక్క కనికరము కృప నా మీదకి దిగి వచ్చినప్పుడు అప్పుడు నా కళ్ళు తెరవబడ్డాయి. నిజంగా నన్ను ఎందుకు పుట్టించావని అంతవరకు కన్నీళ్ళు కార్చి ఏడ్చిన నేను, నా దేవుడి కృప నా మీదకి దిగి వచ్చిన తర్వాత నిజంగా దేవుడి ఆజ్ఞలను పాటించడం ప్రారంభించినప్పుడు నిజంగా నాకు బహు సంతోషం అనిపించిందండి. నేను ఇన్ని సంవత్సరాలు దేవునికి ఎందుకు దూరం అయ్యాను అనేటువంటి బాధ నన్ను ఎంతగానో బాధ అనిపించిందండి. అయితే అద్భుతం చెప్పంటారు ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నానో, ఆయన అడుగుజాడల్లో అడుగులు వేయడం మొదలుపెట్టానో ప్రియమైన బిడ్డలారా, అప్పుడు నాకు నెమ్మది కలిగింది, ధైర్యం కలిగింది. దేవుడి కృప నా మీదికి దిగి వచ్చింది, హెచ్చింపు నా మీదికి దిగి వచ్చింది. ఈరోజు దేవుడు వాడుకునే పాత్రగా నన్ను నిలబెట్టాడండి. ఒకప్పుడు నా జీవితం ఎందుకు కూడా పనికిరాదండి, అది నా ఇష్టానుసారమైన జీవితము. కానీ ఆ జీవితము అనుభవించడం, ఎన్నో శ్రమలు అనుభవించాను. కానీ ఆ శ్రమలో ఏడుస్తూ దేవుడి పాదాలు పట్టుకున్నప్పుడు, దేవుడు నా మీద కనికరాన్ని కుమ్మరించినప్పుడు, దేవుడి ప్రణాళికలోనికి అడుగు పెట్టడం మొదలుపెట్టినప్పుడు ప్రియమైన బిడ్డలారా, దేవుడే మనమును ఎంతగానో హెచ్చించేటువంటి దేవుడే ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. అందుకే మన వ్యక్తిగత జీవితంలో తండ్రి మనల్ని అనేక సందర్భాలలో తన ఇష్టానుసారమైన రీతిగా నడిపిస్తాడు. అంటే ఒక్కొక్కరిని ఒక వేలో కొన్ని శ్రమలు కొందరిని అద్భుతమైన రీతిలోకి నడిపిస్తాయండి. కొన్ని శ్రమలు కొందరిని హెచ్చిస్తాయి, కొన్ని శ్రమలు కొన్ని క్రీస్తు కొరకు సాక్షిగా నిలబెడతాయి. కొన్ని శ్రమలు ఆ వ్యక్తి జీవితంలో నేర్చుకున్న పాఠాలు ప్రపంచానికి చెప్పేటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తిని నిలబెడతాయి ప్రియమైన బిడ్డలారా. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రమలలో దాగి ఉన్న సిరులు, శ్రమలలో దాగి ఉన్న ఆశీర్వాదాలు, శ్రమలలో దాగి ఉన్న అద్భుతములు, శ్రమలలో దాగి ఉన్నటువంటి మేలులు, లెక్కకు మించినటువంటి మేలు ప్రియమైన బిడ్డలారా. అందుకే మన వ్యక్తిగత జీవితంలో ఎన్ని శ్రమలు వస్తాయో అన్ని శ్రమల కొలిబి నుంచి మనం దాటుకొని వెళ్ళిపోతూ ఉంటే ప్రియమైన బిడ్డలారా, ఎన్నెన్నో దీవెనలు మనం పొందుకున్న వారం అవుతామండి. మరి ముఖ్యంగా దైవిక జ్ఞానము పొందుకోవాలి అంటే కూడా శ్రమ అనుభవాలు కూడా నువ్వు అడుగులు వేసినప్పుడే నువ్వు వాక్యాన్ని ప్రకటించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావండి. అది ఈజీగా వాక్యాన్ని ప్రకటించే వ్యక్తులుగా మార్చబడరు. ఎందుకు చెప్తున్నాను తెలుసా, ప్రపంచ దేశ చరిత్రలో ఏ బోధకుడైనా వాక్యం ప్రకటించేటప్పుడు అనుభవాల గుండా లేకుండా ప్రకటిస్తే ఆ వాక్యం అంత పవర్ఫుల్గా ఉండదండి.
శ్రమ అనుభవాలను అనుభవించి ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు ఆ వాక్యం యొక్క శక్తి అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. అందుకే శ్రమలు అనేక సందర్భాల్లో దైవజనుల జీవితంలో ఎన్నెన్నో శ్రమలండి. అయితే దేవుడు వారికి తోడై ఉండి అనేకమైన పాఠాలు నేర్పించి తన మందను, తన బిడ్డలను, తన ప్రజలను కాయటకు దేవుడు ఏర్పరచుకున్న సాధనాలు దేవుని సేవకులు ప్రియులారా. ఇంకొక అద్భుతమైన పాఠము మనము శ్రమలో నుంచి నేర్చుకోవచ్చు ప్రియులారా. ఎందుకు దేవుడు శ్రమను ఒక మనిషికి అనుమతిస్తాడు అనే దాని గురించి ఇప్పటి వరకు ఎన్నో విన్నాం. ఇంకొక అద్భుతమైన శ్రేష్టమైన మాటను జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవకుండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయము నుండి తొలగిపోకుండా ఉండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకునుము. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పుము. ఆమెన్ చెప్దామా? హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు ప్రియని బిడ్డారా. నిజంగా చూడండి, ఆ అనుభవాలంట ఎట్లుంటాయంట, మన హృదయములో దాచిపెట్టుకొని మన పిల్లలకు దాన్ని తెలియజేసేదానికి దేవుడు నీకు ఇచ్చే అనుభవాలండి. అంటే వాస్తవం ఏంటి తెలుసా? దీని వెనుక ఏంటి, నీకు పుట్టబోయే పిల్లలు వారిని జ్ఞానవంతులుగా, శక్తివంతులుగా, బలవంతులుగా, నీతిమంతులుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా వారిని మంచిగా పెంచాలి అంటే మొట్టమొదటిగా పెంచాలి అన్న కూడా నీ జీవితంలో కొన్ని నువ్వు అనుభవించక తప్పదు. ఇది మనకు తెలియదు, ఒకవైపే ఆలోచన చేస్తుంటాం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలకు మనము మామూలుగా చెప్పేది వేరు, అనుభవించి చెప్పేది వేరండి. వాస్తవానికి దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, నీ జీవితంలో అనుభవించినప్పుడే నీ పిల్లలను కూడా జాగ్రత్తగా నువ్వు చూసుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. ప్రియమైన పిల్లల, ఈరోజు దాని విషయంలో కూడా చాలా మంది ఫెయిల్యూర్ అయిపోతున్నారండి. తమ పిల్లలను దేవుని యొక్క భయభక్తులతో పెంచాలి అంటే పెంచడం లేదు ప్రియమైన పిల్లరా. నిజంగా వారి జీవితాలు పాడైపోయినప్పుడు వీళ్ళు అనుకుంటున్నప్పుడు ఏంటి తెలుసా, మేము ఎందుకు క్రమశిక్షణలో పెంచలేదంటారండి. వీరి వ్యక్తిగత జీవితంలో ఎన్నో శ్రమలు కష్టాలు వచ్చినా కూడా అప్పుడన్నా భయపడి వీరిని మేము ఇలాగా జీవించాం, మీరు అలాగా జీవించండి అని వాళ్ళకి ఒక అద్భుతమైన ట్రైనింగ్ ఎవరంటే తల్లిదండ్రులు ఇవ్వాలి. ఎందుకంటే బైబిల్ అదే చెప్తుంది, తల్లిదండ్రులను లెక్క చేయని వ్యక్తి లేదా తల్లిదండ్రులను ఎదిరించేటువంటి వ్యక్తి బయటికి వెళ్తే పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంటుంది ప్రియమిలారా. అందుకే వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎప్పుడైతే జాగ్రత్త పడి దేవునికి విధేయత చూపిస్తూ ఉంటావో ఆ విధేయతను నీ పిల్లలకు నేర్పించే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ పిల్లలు జ్ఞానవంతులుగా మార్చబడతారు, దీవించబడిన వ్యక్తులుగా మార్చబడతారు, ఆశీర్వదించబడిన వ్యక్తులుగా మార్చబడతారు, దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా మార్చబడతారండి. అది నీ నుంచే స్టార్ట్ అవుతుంది ప్రియమిలారా. అందుకే నీ వ్యక్తిగత జీవితంలో ప్రతి శ్రమ అనుభవము, ప్రతి దినము నన్ను అడిగితే క్రైస్తవ జీవితంలో ప్రతి దినము సాక్ష్యాలే ప్రియమిలారా. తన జీవితమే నువ్వు ఎక్కడికి నెల్లు ఏం జరుగుతుందా అనేది తన జీవితంలో ఒక అద్భుతమైన అది సాక్ష్యంగా ఉంటుంది ప్రియమిలారా. ఆ క్రియలైనా, మాటలైనా, ప్రవర్తనలైనా, ఆలోచనలైనా, తలంపులైనా, అననుకూల పరిస్థితులైనా నిజమైన క్రైస్తవుడి కంట్లో పడిన వెంటనే అక్కడ ఒక అద్భుతమైన పాఠము నేర్చుకొని ఆ వ్యక్తి ద్వారా అనేకులకి పాఠాలు నేర్పించే వ్యక్తిగా దేవుడు ఆ వ్యక్తికి అద్భుతమైన దైవ కృపతో నింపుతాడు. ఇది చాలా మంది యోచించరు, కానీ యోచించిన వారు నిజంగా ధన్యులండి, ఎంతో గొప్ప ధన్యులని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రియమిలారా. వాస్తవానికి ఏం చెప్తున్నాను అంటే, పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడంటే, దేవుని చేత మనం అందరము కూడా శిక్షించబడి సరిచేయబడిన వారండి. దేవుడే మనకు శ్రమలను అనుభవిస్తాడు. ఆ శ్రమలలో మనము దేవుడి వైపు త్రిప్పబడేటువంటి వారిగా మార్చబడతాము. అప్పుడే దైవ గుణమంచు లక్షణాలు మనలో వస్తాయి. అప్పుడే మన జీవితము ఒక అద్భుతమైన మాధుర్యమైన జీవితంగా మార్చబడతామండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడికే సమస్తమైన మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వెలకట్టలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తున్నా ప్రభా. ఇదిగో నీ వర్తమానం విన్న ప్రతి బిడ్డ మీదకి నీ అభిషేకాన్ని కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నా.
శ్రమలలో ఎంతమంది బలహీనంగా ఉన్నారో వాళ్ళందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఆ శ్రమలలోని పాఠములు నాయనా వారు అనుభవించి అయ్యా వారి జీవితం మాధుర్యంగా మార్చబోటుకు కృప చూపించండి. అంతేకాదు నాయన వారు ఏ అనుభవాలు కూడా నడిచారో వారి బిడ్డలకు నాయన వారు సాక్షులై దేవుడి మార్గములో నడిపించినట్లుగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నీ శిక్షను ఏ ఒక్కరూ తృణీకరించకుండా నాయన నీకు విధేయులై నీ కట్టడములను గైకొని వారికి నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. నీవు ఎప్పుడైతే నీ బిడ్డలను శిక్షల గుండా మార్చి సరిచేసి నిలబెట్టి నువ్వు దగ్గరికి తీర్చుకోవాలనుకున్నావో ప్రభా, నీ ఉన్నతమైన ప్రణాళికను బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్న ప్రభా, ఈ వర్తమానం ఇచ్చినటువంటి అనేక మంది బిడ్డలలో నేను జవాబు కొరకు సమాధానం కొరకు అయ్యా వారు ఎంతో కృంగి ఉన్నారో చూచిన దేవుడు ప్రభా తండ్రి, వారి దుఃఖమును యావత్తును తూస్తాను నువ్వు మాట్లాడవు నాయన. న్యాయమైన త్రాసులో వేసి నాయన వారి దుఃఖములను తూచి నాయన వారికి రావాల్సిన మెండైన ఆశీర్వాదపు ద్వారములన్నీ కూడా తెరవమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇదిగో దేవుని సన్నిధిలో ఇదిగో నేను కార్చిన కన్నిటికి ఇదిగో నా కుమార్తె యొక్క వివాహము ఘనముగా దేవుడు జరిపించాడు, నా కుమారుడి యొక్క వివాహము ఘనముగా జరిపించాడు అని నాయన, అద్భుతములు జరిపించాడని నాయన, గర్భము తెరవబడిందని నాయన, నూతన ఉద్యోగము కలిగిందని నాయన, విడుదల జరిగిందని రాజా, స్వస్థత జరిగిందని ప్రభా, ఏ అనుభవాలు గుండా ఏ శ్రమ అనుభవాలు గుండా వారు నడిపించి ఏ దీవెనలతో నువ్వు నింపాలనుకున్నావో ప్రభా, నా దేవుడి కనికరం గల హస్తము ప్రతి బిడ్డ మీదకి చాపండి నాయన. శ్రమలో వారి మీద నీ కరుణ గల హస్తమును ఉంచండి రాజా, నీకు వందనాలు. ఆ శ్రమలో నీ బిడ్డలు నీకు మహిమ తెచ్చుదురుగా కానీ ప్రార్థన చేస్తున్న ప్రభా, నిజమైన క్రైస్తవులుగా ఆ శ్రమలలో వారు మార్చబడిన ఆయన దైవిక శక్తిని పొందుకుందురుగా కానీ ప్రార్థన చేస్తున్న ప్రభా. అయినా అంతేకాదు నాయన, నీ బిడ్డల జీవితాల్లో ఉన్న ఎన్నో కొదవలు కొరతలు అననుకూల పరిస్థితులన్నీ కూడా అనుకూలపరచండి. ఈ 2026లోని దేవుడి మహోన్నతమైన వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్న ప్రభా. సమాధానం లేని బిడ్డలకు సమాధానం దయచేయండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకి ఇప్పుడే బాగు చేయమని ప్రార్థన చేస్తున్న రాజా. అప్పుల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్న ప్రభా. నూతన దీవెనలతో ప్రతి బిడ్డను నింపమని ప్రార్థన చేస్తున్నా. ఈ 2026లో నీవు నీ బిడ్డల కొరకు సిద్ధపాటు చేసిన ప్రతి విధమైన ఆశీర్వాదపు ద్వారములు తెరవమని ప్రార్థన చేస్తున్న ప్రభా. వరములతో నింపండి నాయన, దర్శనములతో నింపండి నాయన. నీ బిడ్డ సాక్ష్యం ద్వారా అనేకులు మార్చబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నా. మహిమ గల రాజా, నీ కృపా కనికరపు దీవెనలతో ప్రతి బిడ్డను దీవించమని, నీ సన్నిధి తోడుగా ఉంచమని, నీ దగ్గర నేర్చుకున్న వారిగా, నీ శ్రమలో పాలుపంపులు పొందుకున్న వారిగా నాయన, నీ సిలువనెత్తుకున్న వారిగా నాయన, క్రైస్తవులు శ్రమలను ఎలా సహిస్తారో ఇప్పటి కాలపు నాయన నీ బిడ్డలే వాక్యమైన నీ బిడ్డల సాక్షులైన తండ్రి నీకు మహిమ తెచ్చిన ప్రభా. ఆ శ్రమల కొలిమిలో రాజా వారు పరిశుద్ధపరచబడి దీవించబడుదురుగా కానీ నాయన యేసు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను మేళ్లను ఆశీర్వాదములను పొందియున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని మెండైన ఆశీర్వాదాలతో దీవించునుగాక. ఆమెన్.